తనకు మాట్లాడేందుకు మైక్ ఇవ్వలేదంటూ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు రామ్మోహన్ రెడ్డిపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బాలరాజు డిమాండ్ చేశారు. తనపై దాడి చేసిన ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయాలంటూ పోడియం దగ్గర బైఠాయించారు. ఈ గొడవను చల్లార్చేందుకు జెడ్పీ చైర్మన్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జెడ్పీ సమావేశంలో గొడవకు దారితీసిన కారణాలకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ చారి అందిస్తారు. చారి, చెప్పండి, అసలు కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్య గొడవకు కారణాలేంటి? మహబూబాబాద్ జిల్లాలో ఉదయం నుంచి చేపట్టినటువంటి జిల్లా పరిషత్ సమావేశం ఉదయం నుంచి రసాబస కొనసాగుతుంది. ఉదయం టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే చిన్నగా ఉదయం నుంచి ఆందోళన మొదటి ఉదయం గువ్వల బాలరాజు దురుసు ప్రవర్తనతో ఈ రోజు జడ్పీ సమావేశం పూర్తిగా రసాబస తీసిన చెప్పొచ్చు. ఉదయం నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డిది అలాగే అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మధ్య పాలమూరు ఎత్తిపోతున్న విషయంలో వాగ్వాదం చోటు చేసుకుని దీంతో ఒకసారి వేలు చూపిస్తూ మాట సరిగా మాట్లాడంటూ హెచ్చరిక అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నారాయణపేట ఎమ్మెల్యే రాజేంద్ర రెడ్డి హెచ్చరించడం జరిగింది. అది దాదాపు ఆ హెచ్చరికతో దాదాపు ఉదయం 2 గంటల పాటు సభ రసాబసరం మారింది. మధ్యాహ్నం భోజనం అనంతరం మరోసారి టీడీపీ వాకౌట్ చేసి వెళ్ళిపోయిన అనంతరం మరోసారి సభ ప్రారంభమైంది. ఈ సమయంలో టీడీపీ వెళ్ళిపోయిన సమయం తర్వాత మరోసారి ఈ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డీకే అన్నం లేచి మాట్లాడడం జరుగుతున్న సమయంలో మరోసారి గువ్వల బాలరాజు అర్థం చేయడం జరిగింది. జడ్పీ చైర్మన్ పదవి మీ ప్రాంతానికి చెందిన బండారి భాస్కర్ దళితుడికి వస్తున్న సమయంలో మీరు అడ్డుకట్ట వేయడం జరిగింది. అడ్డుకునే ప్రయత్నం చేశారు. మీరు దళిత వ్యతిరేకి అంటూ గువ్వల బాలరాజు డీకే అన్నాను ఉద్దేశించి వ్యాఖ్యానించడంతో ఒకసారి సభ మరోసారి గందరగోళానికి దాటించింది. డీకే అన్న సోదరుడు మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి గువ్వల బాలరాజు వ్యాఖ్యలు పోడియం దగ్గర వెళ్ళి తాను మాట్లాడాల్సిన తనకు మైక్ ఇవ్వాల్సిందిగా ఆయన చెప్పడం జరిగింది. అది ఈ నేపథ్యంలో గువ్వల బాలరాజు కూడా పోడియం వద్ద వెళ్ళి ఇద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఒక్కసారిగా సహనం కోల్పోయిన గువ్వల బాలరాజు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై చేయి చేసుకోవడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఇద్దరి మధ్యలో తోపులాటలు చోటు చేసుకున్నాయి. దీంతో తదనంతరం చిట్టెం రామ్మోహన్ రెడ్డిపై ఎస్సీ అటాక్ చేసి పెట్టాలని చెప్పి పోడియం వద్ద గువ్వల బాలరాజు బైఠాయించి నిరసన చెప్పడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్, సంపత్ కుమార్ అలాగే చిట్టెం రామ్మోహన్ రెడ్డి జడ్పీ సమావేశం హాల్ బయట ధర్నా నిర్వహించడం జరిగింది. ప్రస్తుతానికి వాళ్ళు జిల్లా ఎస్పీని కలిసి గువ్వల బాలరాజుపై కేసు నమోదు చేయాల్సిందిగా వాళ్ళు విజ్ఞప్తి చేయడం జరిగింది. ప్రస్తుతం మరి కాసేపులో కాంగ్రెస్ కేంద్ర మీడియా సమావేశంలో మాట్లాడేందుకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇది ప్రస్తుతం వైపు ఉదయం నుంచి టీడీపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేయగా ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఘర్షణంతో బయటకు వెళ్ళిపోవడం జరిగింది. ప్రస్తుతానికి ఇప్పుడు కాంగ్రెస్ టీడీపీ రెండు బయటకు వెళ్ళిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ ఒకటే సమావేశం నిర్వహిస్తూ మిగతా కార్యక్రమాలు అంశాలపై చర్చ జరుగుతూ ఉంది. చారి, అలాగే అంటే బాధ్యత గల వ్యక్తులుగా ప్రవర్తించాల్సిన ప్రజాప్రతినిధులు అలా బిహేవ్ చేయడాన్ని ఏ విధంగా చూడాలంటారు? గతంలో ఇప్పటివరకు అయితే మైకులు ఇతర వస్తువులను పడేసుకునే వారికి మాత్రమే మహబూబాబాద్ జిల్లా జడ్పీ సమావేశంలో చోటు చేసుకున్నాయి. ఒకసారిగా ఈసారి ఒకేసారి శాసనసభ్యులు సహచర శాసనసభ్యులు ఇద్దరు చేంజ్ చేసుకునే వరకు మొదటిసారిగా ఈ మహబూబాబాద్ జిల్లా జడ్పీ సమావేశంలో చోటు చేసుకోవడం జరిగింది. దీంతో ఒకసారి పార్టీల వ్యవహార శైలి పట్ల ప్రజలు తీవ్రంగా విమర్శలు గుర్తించడం జరుగుతుంది. ఇప్పటికే వైపు కరువు, మరోవైపు నీటి పాలమూరు ఎత్తిపోతల పథకం వల్ల వలసలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇలాంటి చర్యలు సమస్యలను పరిష్కరించాల్సిన ప్రజాప్రతినిధులు ఇట్లా బాహాబాయి దిగి సమయంతో పాటు ధనాన్ని కూడా దుర్వినియోగం చేయడం పట్ల ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా సంఘటనలు ఎవరు కూడా అదే ఆశించని విషయం చెప్పి వారు ప్రజలు వ్యాఖ్యానించడం జరుగుతుంది. ఇటు జూపల్లి కృష్ణ కూడా వీడియో ఫుటేజ్ పరిశీలించి తర్వాత దీనిపై చర్యలు తీసుకుంటూ తాము ఆదేశాలు జారీ చేస్తామని చెప్పడంతో ప్రస్తుతం సభ ప్రజావాణి కొనసాగుతుంది. ఏదేమైనా కూడా ఈ సంఘటన పట్ల
ప్రజలు మాత్రం తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. చారి, అలాగే ఇటు రామ్మోహన్ రెడ్డిపై కూడా అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి బాలరాజు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ అట్రాసిటీ కేసు నమోదు చేసే విధంగా ఆయన ఇటు ఏం వ్యాఖ్యలు చేశారు? అంటే మనం అంటే భోజనం తర్వాత ఈ చిత్రం రామ్మోహన్ రెడ్డి తర్వాత గువ్వల బాలరాజు ఎమ్మెల్యేల మధ్య జరిగిన ఒక ఘర్షణ ముందుగా పరిశీలిస్తే మొట్టమొదటిగా చిత్రం రామ్మోహన్ రెడ్డి గువ్వల బాలరాజును దూషించడం జరిగింది. అంటే ఒక తీవ్ర పరిణామాలతో గువ్వల బాలరాజు దూషించిన నేపథ్యంలో అతను ఆగ్రహం చెంది ఒకసారి చేసుకోవడం జరిగింది. ప్రత్యక్షంగా చూస్తున్నాం. అదే తను మొదటగా దూషించడానికి తాను చేసుకోవాల్సి వచ్చింది, తనపై చేసుకున్నారని చెప్పి చాలా పలుమార్లు గువ్వల బాలరాజు మంత్రి జూపల్లికి అలాగే లక్ష్మారెడ్డికి చూపించడం జరిగింది. తను మొదట పుట్టిన తర్వాత నేను చేసుకున్నాను అనే యాంగిల్లో తను చూపించేందుకు ఆయన ప్రయత్నం చేయడం జరిగింది. ఏదేమైనా కూడా మొదట చిత్రం రామ్మోహన్ రెడ్డి తనపై చేసుకున్నారని ఆయన పోడియం ముందు బైఠాయించి అతను ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. దీనికి స్పందించిన మంత్రి జూపల్లి వీడియో ఫుటేజ్ పరిశీలించిన ఎవరు మొదట చేసుకున్న సంఘటనకు సంబంధించి పూర్వగ్రహాలు చేసుకున్న తర్వాత ఆ కేసును నమోదు చేస్తామని చెప్పడంతో గువ్వల బాలరాజు శాంతించడం జరిగింది. రైట్ నరేంద్ర చారి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.